బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్లో అంతర్యుద్ధం మొదలైంది. ఒక రకంగా అక్కడ సిచ్యువేషన్ ముదిరిపోయినట్టు కనిపిస్తుంది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ పిఓకేలో పరిస్థితి ప్రస్తుతం ఉద్రిక్తంగా ఉంది. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్లో భారీగా బలగాలను మోహరింపు చేశారు ఇస్లామాబాద్. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ పిఓకేలో ఇంటర్నెట్ను నిలిపివేశారు పాక్ సర్కార్. పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో పలువురికి గాయాలు. అలాగే అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఆందోళనలు జరుగుతూ వస్తున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం ముందు ప్రధానంగా 38 డిమాండ్లను పెట్టింది ఈ కమిటీ. కశ్మీర్కి సంబంధించిన శరణార్థులకు కేటాయించిన 12 అసెంబ్లీ సీట్లను కూడా రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. మొత్తానికైతే హైడ్రో పవర్ డీల్స్ అలాగే సబ్సిడీలు ఏవైతే ఇస్తున్నారో వాటన్నిటినీ కూడా నిలిపివేయాలని చెప్పుకొచ్చింది. అన్నిటికంటే ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే ఇండియాలో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ని కలపాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్స్ని తట్టుకోలేక ఇస్లామాబాద్ అక్కడ గవర్నమెంట్, పాకిస్తాన్ గవర్నమెంట్ ఆర్మీ బలగాలను మోహరించింది. ఆర్మీ బలగాలను మోహరించి అక్కడ ప్రజలను చల్లా చెదురు చేసేలాగా అక్కడ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసి ఆర్మీని అక్కడ ఉసిగొలిపి అక్కడ ప్రజలని భయభ్రాంతులకు గురి చేస్తుంది. ప్రజలని చాలామంది నిరసనకారులను కూడా అక్కడ చంపే ప్రయత్నం కూడా చేసినట్టు తెలుస్తుంది. అవామీ యాక్షన్ కమిటీ ప్రధానంగా 38 డిమాండ్లను ముందుకు తీసుకొచ్చింది. ఒక్కసారి ఆ విజువల్స్లో చూసే ప్రయత్నం చేద్దాం. పిసిఆర్ ఆ విజువల్స్లో చూడండి. వాళ్ళు అక్కడ పోలీస్ వెహికల్స్ వచ్చినా ఏమొచ్చినా వాటన్నిటినీ వాళ్ళు తగలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ల్యాంథన్స్ని పట్టుకొని వాళ్ళు మార్చ్ చేస్తున్నారు. నిరసనకారులు మార్చ్ చేస్తూ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ని మీరు ఇండియాలో కలపండి, అలాగే మీరు ఏదైతే 12 సీట్లను ఇచ్చారో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్కి సంబంధించి అసెంబ్లీకి సంబంధించిన 12 సీట్లను కూడా రద్దు చేయాలి. వెంటనే హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్కి సంబంధించి లోకల్స్కి ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది, లోకల్స్కి ఎలాంటి బెనిఫిట్ ఉండబోతుంది అని చెప్పేసి మరొకసారి నెగోషియేట్ చేయాలని చెప్పుకొస్తున్నారు. అలాగే ఎలక్ట్రిసిటీ అలాగే నిత్యావసరాలపై ఏదైతే సబ్సిడీస్ ఇస్తున్నారో వాటన్నిటిని కూడా తొలగించాలని చెప్పేసి వాళ్ళు నిరసన అయితే తెలియపరుస్తున్నారు. నిరసనకారులు మనం చూడొచ్చు. పాకిస్తాన్ వీటన్నిటిని గమనిస్తుంది. వాళ్ళ ఆర్మీని అలాగే పోలీస్ బలగాలని అక్కడికి మోహరించి ఈ నిరసనలన్నింటినీ చెల్లా చెదురు చేసే ప్రయత్నం చేస్తుంది. ఆ విజువల్స్ ఒక్కసారి పీసీఆర్ ఆడియోతో పాటు వేయండి. అవామీ యాక్షన్ కమిటీకి సంబంధించిన నిరసనలు అవి. ఇంతకుముందు ఎప్పుడు గతంలో మనం ఇలాంటి స్లోగన్స్ వినలేదు. ఈసారి మాత్రం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ని ఇండియాలో మర్జ్ చేయండి, ఇండియాతో కలపండి. పీఓకే హమారా హై మే బీ భారత్ హూ, పీఓకే హమారా హై మే బీ భారత్ హూ, నేను ఇండియాలో భాగమే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ మాదే అని చెప్పేసి వాళ్ళైతే మొత్తానికైతే స్లోగన్స్ ఇస్తున్నారు. గతంలో ఎప్పుడు ఇలాంటి స్లోగన్స్ ఇవ్వలేదు. అవామీ యాక్షన్ కమిటీ ఈ ప్రొటెస్ట్ని ముందుకు తీసుకెళ్తుంది. ప్రధానంగా డిమాండ్స్ని ముందుకు తీసుకొస్తున్నారు. మాకు మీ అసెంబ్లీలో సీట్లు వద్దు, 12 సీట్లు ఏదైతే రిజర్వ్ చేశారో ఆ సీట్లని తొలగించండి, మాకు అవసరం లేదు. మీరు ఇచ్చే సబ్సిడీలు కూడా మాకు అవసరం లేదు, మాకేమీ అవసరం లేదు. ఖచ్చితంగా మమ్మల్ని మేము భారత్లో కలవాలనుకుంటున్నాం, భారత్లో చేరాలనుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళైతే చెప్పుకొస్తున్నారు. మొత్తం మీద అయితే ప్రస్తుతానికి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ ఒక రకంగా భారత్లో చేరాలని చెప్పేసి వాళ్ళైతే ముందుకు వస్తున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు రాజ్నాథ్ సింగ్, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కూడా రీసెంట్గా చెప్పారు, యూ క్యాన్ ఎక్స్పెక్ట్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ రెసిడెంట్స్ దెమ్సెల్స్ వాంట్ టు జాయిన్ ఇండియా అని చెప్పేసి ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్కి సంబంధించిన అక్కడ రెసిడెంట్స్ అందరు కూడా ఇండియా జాయిన్ అవ్వాలనుకుంటున్నారని చెప్పేసి మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కూడా చెప్పుకొచ్చారు. మే బీ భారత్ హూ, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ హమారా హై అని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. ఒక రకంగా చూడాలంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్లో ఇదొక లార్జెస్ట్ ప్రొటెస్ట్ టిల్ డేట్. మనం చరిత్రలో చూసుకుంటే ఇలాంటి నిరసన ఇంతకుముందు ఎప్పుడూ జరగలే. అలాంటి ఒక నిరసన ప్రస్తుతం అక్కడ చోటు చేసుకుంటుంది.
అవామీ యాక్షన్ కమిటీ అని చెప్పేసి వాళ్ళు ఒక కమిటీ వీళ్ళు ఈ నిరసనలని లాంచ్ చేశారు. ఆ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి సంబంధించిన ప్రాంతం అంతా కూడా ఈ నిరసనలతోనే ప్రస్తుతానికి దద్దరిల్లిపోతుంది. వాళ్ళు ఒక స్లోగన్ని తీసుకొచ్చారు. ఇంకొక స్లోగన్ ఏంటంటే షటర్ డౌన్ అండ్ వీల్ జామ్. షటర్ డౌన్ అండ్ వీల్ జామ్. షటర్ డౌన్ అంటే అన్ని షాప్స్ కానీ అన్ని ఎకనామిక్ యాక్టివిటీస్ కానీ వీటన్నిటిని ఆపేయండి. వీల్ జామ్ అంటే వెహికల్ మూమెంట్స్ని ఆపేయండి. ఎవరు ఎటు ప్రయాణించకూడదు. పోలీసులని రానివ్వకండి, ఆర్మీని రానివ్వకండి అని చెప్పేసి ఇలాంటి స్లోగన్స్తో ముందుకెళ్తున్నారు. అలాగే అవామీ యాక్షన్ కమిటీ, ఆ సివిల్ సొసైటీ ఈ గడిచిన కొన్ని నెలల్లో మనం చూస్తే కనుక చాలా ఒక రకమైన మూమెంటంని అందుకుంది, ఒక రకమైన ట్రాక్షన్ని అందుకుంది. వేల మంది బ్యానర్స్ తీసుకొని ఈ నిరసనలో పాల్గొంటున్నారు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో పిఓకేలో వేల మంది ఇండియాని జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. हम भी भारत है, पाकिस्तान ऑक्युपाइड हमारा है, पीओके हमारा है, हम भी भारत है, మేము ఇండియన్స్ అండ్ పీఓకే మాదే అని చెప్పేసి ఇలాంటి స్లోగన్స్ తీసుకొస్తున్నారు. మొత్తానికైతే గడిచిన 70 సంవత్సరాలలో ఇలాంటి క్యాంపెయిన్ ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. అలాంటి ఒక క్యాంపెయిన్ జరుగుతుంది ప్రస్తుతానికి. ఫండమెంటల్ రైట్స్ని అక్కడ ప్రభుత్వం డినై చేస్తుంది. వాళ్ళందరికీ కూడా స్వేచ్ఛని ఉండనీయకుండా చేస్తుంది. మౌలిక సదుపాయాలను కల్పించట్లేదు. వాళ్ళకి ఇవ్వాల్సిన నిత్యావసరాలు కావచ్చు, వాళ్ళకి రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సిన హక్కులు కావచ్చు, వీటన్నిటి కూడా అది లాగేసుకుంది. కాబట్టే షౌకత్ నవాజ్ మీర్ ఆయన ఏఏసీకి సంబంధించిన ఒక లీడర్, ఆయన ఈ నిరసనలో పాల్గొన్న ఈ ప్రజలందరినీ అడ్రస్ చేసుకుంటూ ఆయన చెప్తున్నాడు. ఒక విషయం చెప్పాడు ముజఫరాబాద్లో. ఇనఫ్ ఈజ్ ఇనఫ్, either deliver on rights or face the wrath of people. చాలు, ఇప్పటిదాకా చూసింది చాలు. మీరు మా హక్కులని మాకు ఇవ్వకపోతే మీరు ప్రజల కోపాన్ని మీరు చూడాల్సి వస్తుంది, ప్రజల కోపాన్ని మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఆయన ముజఫరాబాద్లో ఈ వేల సంఖ్యలో ఏదైతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి సంబంధించిన వేల సంఖ్యలో నిరసనకారులు వాళ్ళు చేరుకున్నప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. పాకిస్తాన్ గవర్నమెంట్కి ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. మేము పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ప్రజలందరం కూడా ఇండియాలో కలవాలనుకుంటున్నాం, పీఓకే మాది, ఇండియాలో మేము జాయిన్ అవుతాం అని చెప్పేసి వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మొత్తం మీద అయితే పాకిస్తాన్లో ఒక రకంగా ఇప్పుడు గవర్నమెంట్ గడిచిన శనివారం ఆదివారం వీళ్ళందరినీ నిరసనకారులందరినీ కూడా వీళ్ళందరినీ చెదరు చేయడానికి అక్కడ ఇంటర్నెట్ సర్వీసెస్ని ఆపేశారు. అలా అక్కడ టెలికాం సర్వీసెస్ని ఆపేశారు. ఆర్మీని రంగంలోకి దింపారు. పాకిస్తాన్ ఆర్మీని రంగంలోకి దింపి నిరసనకారులందరినీ కూడా వీళ్ళందరినీ కంట్రోల్ చేసే ప్రయత్నంలో ఇప్పటికే అక్కడ కొంతమంది చనిపోయారు. చాలా మంది కూడా గాయపడినట్టు కూడా తెలుస్తుంది. పాక్ సైన్యం జరిపిన ఈ కాల్పుల్లో పలువురికి గాయాలు. అలాగే అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కూడా ఆందోళనలు